పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, యాటలు పెడుతున్నాం గంగమ్మకు మారమ్మకు అనేసి, దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇదైతే. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షాపింగ్ బ్లాగ్ ఉండింది, అది మధ్యలో అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ ఇది పెట్టాల్సింది పోయి ఇంకా దానికి ఎలాగో వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నాను అనేసి అది అప్లోడ్ చేశాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇంకా ఇది అయితే కదా ఇది వచ్చేసి సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అండి. సాటర్డే మాకి నంద్యాల టు డైరెక్ట్గా గోదావరికి, ఇది గోదావరి డిస్టిక్కి ట్రైన్ ఉండింది. నంద్యాలకు అయితే మేము వచ్చేసి 12:30 ఆ టైం కల్లా వచ్చేసాం. మా ట్రైన్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12:45. బట్ ఆ రోజు ట్రైన్ ఎంత లేట్ అంటే దగ్గర 2.5 hours లేట్ ఉండిందండి. సో దానివల్ల ఈ స్టేషన్లో కూర్చొని నాకు ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. కూర్చొని అందుకే నా ఫేస్ అలా ఉంది, ఏమనుకోవద్దు ఎవరు. ఇంకా తర్వాత ట్రైన్ అయితే 2:30కి వచ్చేసింది. ఇంక ఎక్కేసాము. ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే అన్ని పైన బెర్త్లే బుక్ చేసేసుకున్నాం. మేము చేసిన మైనస్ మిస్టేక్ అనమాట. పిల్లలు ఉన్నారు కదా, కింద బుక్ చేసుకుంటే సరిపోదు. బట్ మాకేంటి అంటే అప్పుడప్పుడు కంగారులో బుక్ చేసేసుకున్నాం, అన్నీ పైనే వచ్చేసాయి. చాలా అంటే చాలా ట్రబుల్ అయిపోయామని ట్రైన్లో. ట్రైన్ పడక మా పాపకి ఒకటే వామిటింగ్స్, నాకు వామిటింగ్స్, ఇలా అయిపోయింది మా ట్రైన్ జర్నీ అయితే. ఇంకా అక్కడక్కడ కొన్ని టిప్స్ మాత్రమే యాడ్ చేసాం. తర్వాత మండే ట్యూస్డే 2 days కలిపి ఈ బ్లాగ్లోనే ఉంటుంది కొంచెము. ఇంకా మండే రోజు మా పాప స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట. అక్కడ ఒక పాప మంచిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. చాలా మంచిగా అనిపించిందండి. మా పాపను కూడా డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నాను. బట్ ఇలా ఎప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుందో అనేసి ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే. టీచర్ అడిగింది అనమాట, మేడం గజ్జెల పూజ ఏంటే వేపిద్దాము చెప్పండి అనేది. బట్ ఇంకా మా పాపకి స్టెప్పింగ్ నేర్చుకోవడంలోనే ఉంటుంది. గజ్జెల పూజ అనేది ఇంకా అయిపోలేదు. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో అండి. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకనేసి మా పాప కన్నా నేర్పిద్దామనేసి క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నాను, భరతనాట్యం. ఇలా స్టేజ్ మీద చూడాలనేది ఒక కళ నాకు. అది నెరవేరదో మరి తెలియదు. ఇంకా ఈ పాప అయితే వేస్తుంటే మంచిగా అనిపించి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. అసలు భలే వేసిందండి. 2nd class పాప వచ్చేసి ఎంత మంచిగా వేసింది తెలుసా. తన ఏజ్కి, తన స్టెప్స్కి, వేసే స్టెప్స్కి భలే అనిపించింది నాకు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరితో ఇలా గేమ్ ఆడిపించారు. లైక్ గిఫ్ట్ ఇచ్చారండి. నాకైతే కదా ఒక గిఫ్ట్ కాదు కదా, ఏమీ రాలేదు. అది ఏదో గేమ్ అండి, హైడ్ అండ్ గేమా ఏదో సంథింగ్. ఆ గేమ్ నేమ్ కూడా నాకు తెలియడం లేదు, మర్చిపోయే గేమ్ నేమ్ ఏంటో. బట్ నాకైతే తెలియదు అనమాట. అదే నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళు ఒక నెంబర్ని అనౌన్స్ చేస్తారు. ఆ నెంబర్స్ 5 నెంబర్స్ కంప్లీట్ అయిపోతే విన్ అయిపోయినాను అనమాట ఒక రోలో. బట్ నాకు ఏది రాలేదు. ఇంకా సరదాగా ఆ గేమ్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మనకి ఎలాగో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, రాగి జావా ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, రాగి సంగటి. అందుకనేసి రాగులు అయితే నానబెట్టుతున్నాను. రాగులు మనం చూసేదానికి చాలా బాగుంటాయండి మన మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత. కానీ వాటిని ఒకటికి 2-3 సార్లు కదా 10 సార్లు కడగాల రాగులు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా డస్ట్ ఉంటుందని. మనకు చూడడానికి పైకి బాగానే ఉంటాయి, కానీ 10 times కడిగితేనే మనకి నీట్గా కనిపిస్తాయి. చూడండి ఎంత మురికుందో రాగులలో. ఇంకా తర్వాత ఇవి దగ్గర నేను 10 to 15 times అయితే క్లీన్ చేశానండి. నేను రాగులు పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాగులని మొలక కట్టి తర్వాతనే పౌడర్ చేయించుకుంటా ఎప్పుడైనా సరే. సో అందుకనేసి మొలక కట్టడానికైతే రాగుల్ని నానబెడుతున్నాను. మొలక కట్టాలంటే కంపల్సరీగా 1.5 day or 2 days అన్న నానాలి రాగులు. ఈరోజు నైట్ నానబెట్టామంటే నెక్స్ట్ డే నైట్కి రాగుల్ని మొలక కట్టాలి. ఇప్పుడు నైట్ నానబెట్టినాను కదా, మార్నింగ్ లేసి వాటర్ని చేంజ్ చేసేసేయాలి, లేదంటే స్మెల్ వస్తాయి వాటర్ అలాగే ఉంటే కూడా. సో ఇలా 2 daysకి నేను మొలక కట్టేటప్పుడు 3 days అలాగే వదిలేస్తే ఆటోమేటిక్గా మొలకలు వస్తాయి. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి, బట్ లాంగ్ వీడియో తీసుకోలేదు. ఇంకా ఈ తర్వాత చూసారు కదా ఇప్పుడు ఎంత తేటగా కనిపిస్తున్నాయో రాగులు. ఇలా కనిపించేంత వరకు మనం రాగులను అయితే మంచిగా వాష్ చేయాలండి, లేదంటే చాలా డస్ట్ ఉంది చూసుకోండి. ఎందుకంటే పిల్లలకి ఇలా పెడుతూ ఉంటాం కాబట్టి కేర్ఫుల్గా చేయండి.
ఇంకా నేను లాంగ్ వీడియోలో అయితే షూట్ ఏం చేసుకోలేదండి. షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఎలా మొలకలు వచ్చాయి ఏంటి అనేది. ఇది అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను చేసిన వర్క్ అయితే. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట, అంటే ట్యూస్డే రోజుది ఇది. ఇంకా ట్యూస్డే రోజు పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా, వచ్చిన వెంటనే ఏమైనా చేసి అన్నారు, తినేసి పనుకున్నారు. ఈవినింగ్ చేస్తాలేమ్మా అని చెప్పాను. ఇంకా ఇక్కడైతే కొన్ని కూల్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్పెషల్ కొన్ని కూల్ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి వేడిగా ఇలా ఉంటుంది కాబట్టి కూల్గా. ఒరే ఆగురా, నేను ఏదో చేస్తున్నాను కదా. పోయింది. కూల్ డ్రింక్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట కౌంటర్ టాప్ పైన. గ్రేప్స్, సబ్జా సీడ్స్, రోజ్ సిరప్, సోడా, ఇంకా ఏమేమి కావాలా, షుగరు, నిమ్మకాయ, ఇలా అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే కనుక పెట్టేశాను. బట్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పేసి కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇందుకోసం అయితే నేను సోడా యూజ్ చేశాను. సోడా కావాలనుకుంటే మీరు సోడా అయినా యూజ్ చేయండి, సోడా ప్లేస్లో వాటర్ అయినా యూజ్ చేయండి. కూల్ డ్రింక్స్కి అయితే చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో అయితే కనుక. ఇంకా సబ్జా సీడ్స్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కూల్ డ్రింక్స్లో వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా నేనైతే కనుక ఇక్కడ ఫస్ట్ రోజు సిరప్తో అయితే కనుక ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సబ్జా సీడ్స్ అలాగే కొంచెం షుగర్ అనేది కంపల్సరీగా కూల్ డ్రింక్స్లో వేసుకోండి. షుగర్ అవాయిడ్ చేసేవాళ్ళు పటిక బెల్లం అనేది దొరుకుతుందండి, పటిక బెల్లం అయినా యూజ్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ పటిక బెల్లం లేదు, కొంచెమే ఉంది, సరిపోదు అనేసి ఉద్దేశంతో నేను అన్నిటికీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. స్క్వేర్ ప్లేస్లో పటిక బెల్లం యూజ్ చేసుకోండి. ఇంకా రోజు సిరప్, కావాల్సినంత రోజు సిరప్ అండ్ సబ్జా సీడ్స్, షుగరు, లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము సోడా వేసేసుకోవాలి. స్వీట్ సోడా ఉంటుంది, నార్మల్ సోడా ఉంటుంది. నేనైతే నార్మల్ సోడా తెచ్చేసాను. ఇంకా సోడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఈ సోడా ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కూల్ డ్రింక్స్ అన్నీ, ఒక్కొక్క దానికి ఒక టేస్ట్ ఉంది. మా పిల్లలకైతే బాగా నచ్చిందంటే ఈ రోజు సిరప్ కూల్ డ్రింకే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే అన్నిటినీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా తర్వాత మిగతా రెండు వచ్చేసి ఒకటి గ్రేప్స్తో, ఒకటి సోంపుతో చేస్తున్నాను. సో ఇవి కొంచెం డిఫరెంట్ కూల్ డ్రింక్స్ నేనైతే ట్రై చేసేది. ఇంకా 2 గ్లాసెస్లో అయితే కనుక కావాల్సినన్ని సబ్జా సీడ్స్, షుగరు అండ్ అలాగే ఐస్ క్యూబ్స్ అన్నిటికీ యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ సోంపుకు వచ్చేసి నేను కొంచెం సోంపు, షుగరు ఇవి వేసేసి మంచిగా దంచేస్తున్నాను. మిక్సీ జార్ ఉంటే మీరు మిక్సీ జార్లో వేసుకోండి, మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోండి. బట్ నాకు మిక్సీ జారు కనిపించలేదు, పడేసాను, అది కొంచెం విరిగిపోయింది కదా అనేసి. బట్ ఇప్పుడు ఎతికితే కనిపించలేదు అనేసి ఈ విధంగా నేను కచ్చా పచ్చగా దంచేసుకున్నాను. ఈ దంచుకున్న సోంపు, షుగర్ పౌడర్ని ఆ సబ్జా సీడ్స్లో యాడ్ చేసేయాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ గ్లాస్కి 2 అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత గ్రేప్స్ అండి, మరీ పులుపు కాకుండా మరీ స్వీట్నెస్ కాకుండా ఇలా ఉన్న గ్రేప్స్ తీసేసుకొని ఈ గ్రేప్స్ అన్నిటిని ఈ సబ్జా సీడ్స్లో యాడ్ చేసేయాలి. ఈ గ్రేప్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని తగినంత షుగరు యాడ్ చేసేసి సోడాని అయితే యాడ్ చేసేయడమే. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కుక్కలు బాగా అరుస్తున్నాయని డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా తగినంత సోడా యాడ్ చేసేసి అన్నీ స్టిచ్ చేసేసి తాగేసేయడం అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలి అనుకుంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు ఈ కూల్ డ్రింక్స్లలో గండు కటోరా జెల్లీ ఉంటుంది కదా, లైక్ అది యాడ్ చేసుకున్నాం, వేడిని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకున్న, దగ్గర అయితే లేదు, నేను ఆర్డర్ చేశాను. బట్ వచ్చిన తర్వాత దాంతో కూడా కొన్ని కూల్ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ విధంగా చల్లగా కూల్ డ్రింక్స్ అయితే రెడీ చేసేసి మా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. మా పాపకి ఆ రోజు డ్యాన్స్ క్లాస్ ఏమో ఉన్నింది, సో రెడీ అయ్యి కూర్చునింది అనమాట తొందరగా. ఈ మమ్మీ నేను తాగేస్తా అనేసి. ఈ కూల్ డ్రింక్స్లలో బాగా నచ్చినది ఏదన్నా ఉంది అంటే కనుక రోజుది అండ్ గ్రేప్స్ అండి. సోంపుది కొంచెం సోంపు స్మెల్ వస్తుంది కదా, బట్ పిల్లలు తాగలేదు, మా వారు కూడా తాగలేదు. సోంపు స్మెల్ వస్తుంది నాకు వద్దు అన్నారు. బట్ బాగా ఉండిందంటే కనుక గ్రేప్స్ది సూపర్గా ఉండింది. ఇంకా పిల్లలకి ఆటోమేటిక్గా కలర్ఫుల్గా ఉంటే నచ్చుతుంది కదా, రోజుది ఇద్దరు తాగేశారనమాట. చాలా బాగున్నాయి, కంపల్సరీగా మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. ఇంకా తర్వాత ఏమైందంటే మేము గ్లాసులలో వేసిస్తే మా వాడు తాగడం లేదు, అది కాక అవి ఎక్కడ పొలగొడతాడో ఏమో అనేసి మళ్ళీ స్టీల్ గ్లాస్ తెచ్చి దాంట్లో అయితే కల్పిస్తున్నాను. ఇంకా మా పాపకి సబ్జా సీడ్స్ ఎక్కువ ఉండాలన్నమాట, బాగా లైక్ చేస్తుంది సబ్జా సీడ్స్ని, అందుకనేసి మళ్ళీ ఉన్న సబ్జా సీడ్స్ అవన్నీ కలిపి మళ్ళీ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి.